జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ ఆశయాలతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో, శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు మేడం కోస్ట్ ఇవ్వండి మేడం, మిగతా వాళ్ళందరినీ డిస్టర్బ్ లేకుండా మ్యూట్ చేస్తాను. ఇస్తాను. మనకి అద్భుతంగా ప్రాతకాల ధ్యానం, బ్రహ్మ ముహూర్తపు ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు చక్కగా జరుగుతుందండి. అలాగే గురు సాంగత్యం 6 గంటల నుంచి 7 గంటల వరకు గురు సాంగత్యం జరుగుతుందండి. అలాగే మనకి పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా 3 రోజులు వర్క్షాప్ జరుగుతుందండి. ప్రతి ఊరూరా వెళ్ళి ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారో అక్కడికి వెళ్ళి మనకి పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ మనకి ఏదైతే సత్యాన్ని అందించారో ఆ సత్యాన్ని అందరికీ కూడా 3 రోజులు వర్క్షాప్లో అందించడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో రోజుకి 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి ఈ అవకాశాన్ని ఎక్కడ వినియోగించినా కూడా అందరూ వినియోగించుకోగలని కోరుకుంటున్నామండి. అలాగే మన రాజమండ్రిలో 2 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర జ్ఞానము యాగం జరుగుతుందండి. మరి అద్భుతంగా జరుగుతుందండి. 2 సంవత్సరాలు అద్భుతంగా పూర్తి చేసుకున్నాము. మళ్ళీ 3వ సంవత్సరం కూడా అంతకంటే అద్భుతంగా చేసుకోవాలని మనం అందరం కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మధు గారికి స్వాగతం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధు సార్ గారికి స్వాగతం, సుస్వాగతం అండి. స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ అమ్మా. పత్రిజీ మహిళా చైతన్యం బృందం వారందరికీ కూడా ధన్యవాదాలు ఆహ్వానించినందుకు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పర్యంతం బ్రహ్మర్షి పత్రిజీ పర్యంతం వందే గురు పరంపరా. ఆత్మీయులారా, ఇటీవల సంబల పరమ గురువులు మరొక మహాసంకల్పాన్ని ఇచ్చారు. అది మీ గ్రూపులో అందరికీ షేర్ చేయమని నేను గుంటూరు రజనీ మేడానికి పంపించాను. వారు మీ అందరికి కూడా షేర్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి నేను చదువుతాను. అందరూ మీ కళ్ళు మూసుకొని మనసులోనే దాన్ని పునఃక్షరణ చేయండి, రిపీట్ చేయండి. ఓకే, రెడీ? ఇది పరమగురువులు ఇచ్చిన మహాసంకల్పం. ఈ భూమి మీద ప్రస్తుతం జరుగుతున్న మరి యుగ మార్పులకి అనుగుణంగా ఈ సంకల్పం మనకు ఇవ్వబడింది. ఇప్పుడు నేను ఈ మహాసంకల్పాన్ని చెప్తున్నాను, మీరు మనసులో రిపీట్ చేసుకోండి. నేను బాగున్నాను. నా జీవితం బాగుంది. నా భౌతిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు నా ఇల్లు పరిసరాలు సహకరించేలా సరిగ్గా ఉన్నాయి. నేను నా హృదయాన్ని అనుసరిస్తూ ప్రకృతితో సకల సృష్టితో
మమేకమై మహాసూర్యునిలాగా వెలుగుతూ ఉన్నాను. నేను, నా కుటుంబం, మా ఊరు, మా రాష్ట్రం, దేశం, ప్రపంచం, భూమండలం అంతా సకల సంపదలతో, ఆనంద ఉత్సాహాలతో శాకాహారులమై, ధ్యానులమై, జ్ఞానులమై, సంపూర్ణ స్వస్థితి పొంది పరమ శాంతితో దివ్యాత్ములమై అమరత్వం పొంది అద్భుతంగా జీవిస్తూ ఉన్నాము. భూమి మీద సంపూర్ణ సత్యయుగం స్థాపించబడింది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఓకే ఆత్మీయులారా, ఇదే మహాసంకల్పం. మీరు గ్రూపులో ధ్యానం చేస్తున్నా, వ్యక్తిగతంగా ధ్యానం చేసుకున్నా ఈ మహాసంకల్పాన్ని ముందు చెప్పుకోండి. కుటుంబ సభ్యులందరూ కూర్చొని రోజులో ఒకసారి చెప్పుకున్నా అద్భుతంగా ఉంటుంది. సరే, ఈరోజు మనం టాపిక్లోకి వద్దాము. దివ్య జీవన బాంధవ్యాలు. నా పేరు చుక్కామధు. నేను నల్గొండ జిల్లా వాసిని. మిర్యాలగూడెం, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాను. 2007లో రిటైర్ అయ్యాను నేను. గత 20 ఏళ్లుగా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో పూర్తి కాలాన్ని వినియోగిస్తూ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉన్నాను. ఇటీవల మరి నేనైతే మరి పాఠశాలలలో, కమ్యూనిటీ హాళ్లలో, గుళ్ళల్లో, బళ్ళల్లో, ఊళ్ళల్లో ధ్యానం పంచుతున్నాను. బాగానే ఉంది. కానీ ఈ భూమి మీద ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, క్షణం క్షణం ఎనర్జీ మారిపోతుంది. క్షణం క్షణం కొత్త జ్ఞానం గుమ్మరించబడుతుంది. మీకు తెలుసు, రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాలు ఇప్పుడు మనకి అందుబాటులోకి వస్తున్నాయి. అప్పుడు నాకేమనిపించిందంటే, నాకు జ్ఞానం చెప్పేవాళ్ళు కావాలి అని నేను పత్రి సార్కి అప్పీల్ చేసుకున్నాను. అప్పుడు అక్షరకరంగా నాకు DNA స్వర్ణలత మేడం గ్రూప్లో నుంచి ఆహ్వానం వచ్చింది. వారు పత్రి సార్ సూచన మేరకు మరి మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ స్థాపించారు. పేరుకైతే యూనివర్సిటీ, భవనాలు లేవు, స్టాఫ్ లేదు, సహకరించే వాళ్ళు లేరు మేడంకి. అయినా ఆమె గురువుల మీద భారం వేసి ఆ యూనివర్సిటీ ప్రారంభించారు, రిజిస్టర్ చేశారు. వారికి పూర్ణాత్మ శ్రీధర్ సారు, మరి మన రామాచారి సారు, ఇలాగ ఎంతో మంది మాస్టర్స్ వారికి సహకరించారు. 2022లో పరమ గురువుల సూచన మేరకు ఆ మేడం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని పేరు ఆనంద యోగం. మన సొసైటీలో ఎక్కువ మంది ఒకరోజు క్లాస్ తీసుకుంటారు, కొద్దిమంది 3 రోజుల క్లాస్ తీసుకుంటారు. మీకు తెలుసు కదా, భీమవరం మాస్టారు 3 రోజులు క్లాస్ ఉచితంగా చెప్తారు ప్రతి నెల. కానీ ఈ మేడము 9 రోజులు ఉచితంగా క్లాసు నిర్వహిస్తారు. ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా ఉచితమే. వసతి, భోజనాలు, క్లాసులు అన్ని.
అది మొదటి బ్యాచ్, మొదటి ఇన్విటేషన్ నాకు వచ్చింది. దాంట్లో ఉన్న కండిషన్ ఏంటంటే 55 ఏండ్లు లోపు ఉన్నవారే ఈ క్లాస్కి అర్హులు అని ఉంది. ఇంకా చాలా కండిషన్లు ఉన్నాయి అనుకోండి. ఏజ్ ఒకటి నాకు అనుకూలంగా లేదు. అప్పటికే నేను 70 ఏళ్ళు. ఆ నోటిఫికేషన్ చూసే నాకు. సరే, నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేశాను. ఆ అమ్మాయి నందిని, చాలా మందికి తెలిసి ఉంటుంది, విజయవాడలో ఉంటుంది. మేడంకి సహకరిస్తుంటారు టెక్నికల్గా, సూర్యకుమారి మేడం లాగా. ఆ అమ్మాయితో మాట్లాడితే, సార్ మరి మీరు ఉత్సాహంగా ఉన్నారు, క్లాసుకు రండి, మీరు ఓపిక లేకపోతే మీరే ఇంటికి పోతారు, మేము పంపించేది ఏముంది అని ఆ అమ్మాయి పాజిటివ్గా నాకు ఆహ్వానం పలికింది. నాకు కూడా ఉత్సాహంగా వెళ్ళాను. మొదటి క్లాసు మీ అందరికీ తెలుసు, గుడివాడ రమణ మహర్షి పిరమిడ్ కేంద్రంలో జరిగింది. ఆ మొదటి రోజు అందరూ పరిచయాలు అయ్యాయి. పూర్ణాత్మ శ్రీధర్ గారు నేను నా విషయం చెప్పినప్పుడు ఆయన నమ్మలేకపోయారు. గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఓ 35 ఏళ్ళు సర్వీస్ చేసి మీరు ఇంకా తెలుసుకోవాలని ఈ క్లాస్కి వచ్చారంటే ఇది నమ్మశక్యం కాని విషయం. అందులో మీరు 70 సంవత్సరాలు ఉన్నారు. మేమైతే తెల్లవారుజామున 5 గంటలు మొదలు రాత్రి 10 గంటల వరకు ధ్యానము క్లాసు ఉంటుంది. టిఫిన్ బ్రేకు, భోజనం బ్రేకు తప్ప వచ్చిన వ్యక్తి ఇందులోంచి బయటకు పోవడానికి కుదరదు. మరి మీరు ఎలా తట్టుకుంటారో అన్నారు. అంటే సరే నేను ప్రయత్నం చేస్తా సార్ అని నేను అన్నాను. ఆశ్చర్యకరంగా నేను ఆ 9 రోజులు ఎంతో దిగ్విజయంగా. ఇంకా మరొక విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం అలాగా 3 లెవెల్స్ ఉంటాయి. ఆనంద యోగంలో ఆనంద యోగం మొదటి లెవెలు, రెండవ లెవెలు బ్రహ్మ జ్ఞానము, మూడవ లెవెలు బ్రహ్మజ్ఞత్వం, ఇంకా 4వ లెవెల్ వచ్చేసి 3 రోజులు మీకు ఆచార్య శిక్షణ ఇస్తారు. ఇప్పుడే మీ బృందం వాళ్ళు చెప్పారు కదా, పత్రిజీ చెప్పిన ఆశయాలు, ఆయన చెప్పిన జ్ఞానమంతా, ఆయన రాసిన 35 పుస్తకాలలో ఏముందో అదే మేము నేర్పుతాం. ఇంకా బయట విషయాలు ఏమీ నేర్పం. పత్రిజీ మూల సిద్ధాంతాలే ఈ ఆనంద యోగంలో హాజరైన ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా 4 బ్యాచ్లు పూర్తి అయిపోయాయి. నేను మొదటి బ్యాచ్ విద్యార్థిని. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరమగురుల సూచన మేరకు మేడం నన్నే ప్రధానాచార్యులుగా నియమించారు. ప్రస్తుతం నేను మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ప్రధానాచార్యుల్ని. మరి నందిని మేడం మరి అక్కగారు రజనీ గారు మరి గుంటూరులో ఉంటారని చెప్పారు. ఇక్కడైతే మరి కనిపిస్తున్నారు, వారే అనుకుంటున్నాను. అవునండి. వారు నా కాంటాక్ట్ లోకి వచ్చి నన్ను డేట్ అడిగారు. అలాగా మీ బృందంలోకి మొదటిసారి రావడం జరిగింది. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మేము ఈ సంవత్సరం 5వ బ్యాచ్ ఈ ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు మన మహామహేశ్వర పిరమిడ్ కత్తాళ్ళలోనే పెడుతున్నాము. తప్పనిసరిగా వీలైతే రండి. 9 రోజులు ఇక్కడ వసతి, మరి క్లాసులన్నీ చెప్పబడతాయి. ఇలాగా లెవెల్ 1 2 సార్లు చెప్తాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట పిరమిడ్ కేంద్రం ఉండి అన్ని వసతులు ఉన్న చోట ఈ క్లాసులు పెడుతుంటాము. ఒక నెల రోజుల ముందే మీకు సమాచారం ఇవ్వబడుతుంది. అలాగా ప్రతి సంవత్సరం 3 లెవెల్స్, 3 రోజుల ఆచార్య పదవి గురించి శిక్షణ ఇస్తాము. ఇటీవల బేతంచెర్లలో 3 days ఆచార్య పదవి శిక్షణ ఇస్తాము 4వ బ్యాచ్ వాళ్ళకు. ఇప్పుడు 5వ బ్యాచ్ ప్రారంభించబడబోతుంది. ఈ నెల 25 నుంచి ప్రారంభించబడుతుంది. కడతాల్లో ఎలాంటి రుసుములు లేవు. ఓకే మిత్రులారా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి ఎన్నుకొని వారు గత జన్మలో ఏమిటో వారు చూసి వారిని ప్రత్యేకంగా మరి ఆదరించి వారి ద్వారా వందల వేల లక్షల మందికి ధ్యానం ఇప్పిస్తున్నారు. వారంతా పిరమిడ్ మాస్టర్లుగా తయారయ్యారు. ఇందులో చదువు రాని వారు కూడా ఉన్నారు.
నాకేం వస్తుంది సార్, నేనేం చెప్తాను, మీరు ఏ పుస్తకాలు చదవలేదు అన్న వారితో కూడా అద్భుతంగా ఇవాళ ఇప్పుడు ఈ బృందంలో కూడా బోళ్ళంత మంది మరి మన ధ్యాన మహిళలు ఉండవచ్చు, పెద్ద చదువుకోని వారు కూడా. కానీ ఇవాళ టెక్నికల్ గా కానీ, లేదా తమ ధ్యాన అనుభవాలు చెప్పడంలో కానీ, లేదా ఓ పిరమిడ్ కేంద్రం నడిపే వాళ్ళు కానీ, ఓ పిరమిడ్లు నిర్మించుకునే వాళ్ళు కానీ, సహకార ర్యాలీలు తీసేవారు కానీ, పత్రిజీ మరి ఈ బృందం పేరే మహిళా చైతన్యం అని పెట్టారు. మీరు ఆల్రెడీ శక్తి స్వరూపాలే. మరి పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రాలే పెట్టారు. ఎందుకంటే ఇది మహిళల యుగం, అమ్మవారి కాలం ప్రవేశించింది. ఆల్రెడీ 26 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అమ్మవారు భూమండలం అంతా దున్నేస్తున్నారు, మహిళలంతా ముందుకొస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన యుగ సంధి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా మనం ఇప్పుడు యుగ సంధి కాలంలో ఉన్నాము. ఇది కలి యుగము కాదు, సత్య యుగము కాదు, మనం మధ్యలో ఉన్నాం, మార్పు చెందే కాలంలో ఉన్నాం. పరమగురుడు అయితే 2012 వరకే ఇచ్చారు మనకు టైం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. మనము తయారుగా లేము, వాళ్ళు అనుకున్నంత సంఖ్య రాలేదు కాబట్టి మరి 20 ఏళ్ళు పెంచి 2032 వరకు ఇప్పుడు టైం ఇచ్చారు. ఇటీవల మాస్టర్లు అయితే ఇప్పుడు 2026, 2027, 2028లోనే భారీ మార్పులు జరగబోతున్నాయి అని చెప్తున్నారు. బ్రహ్మం గారు అయితే ఒక్క వాక్యంలో చెప్తాడు ఆయన, అనుకున్న పనులు అరగడియలో అయిపోతాయి అన్నాడు ఆయన. ఎలా అవుతాయంటే మరి అంత టెక్నికల్ గా నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు, ఇంకా ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ మనకు సహాయ సహకారాలు అందించడానికి త్రిమూర్తులు, త్రిమాతలు, మనం సీతాయనం చదివిన మరి 1000 Shades of Joy, ఆనందానికి 1000 మార్గాలు, ఆ బుక్ చూసినా కూడా దేవీ దేవతలే మనకి సహాయం చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఒక భూమాత కనుక ఉద్ధరించబడితే సకల విశ్వములో ఈ మానవుడు మరి దేవ మానవుడుగా ఉన్నతీకరించబడతాడు. ఇదేమీ మామూలు సమయం కాదు మిత్రులారా. మనం కొన్ని వందల జన్మలు ఎత్తాము. ఇది మనకి ఇవ్వబడుతున్న, పరమగురుల చేత ఇవ్వబడుతున్న ఆఖరి అవకాశము. అందుకే నేను క్లాసులలో చెప్పుతుంటాను, మీ ఊరు దాకా వచ్చారు మాస్టర్, మీ బడి దాకా వచ్చారు మాస్టర్, మీ గుడి దాకా వచ్చారు మాస్టర్, మీ ఊరి దాకా, మీ ఇంటి దాకా వచ్చారు. ఇక ఇంతకంటే వారు ఏం చేస్తారు? ఏ నియమాలు లేవు. నేనైతే 2000 కంటే ముందే 25 ఏళ్ళు ఒక గురు సేవ చేశాను. ఆయన బ్రహ్మం గారిని ధ్యానంలో ప్రత్యక్ష చేసుకున్న మహాత్ముడు. 2000 తర్వాత 26 ఏళ్ళు ఇటు వచ్చాను నేను. ఇప్పుడు మొత్తం 50 ఏళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం నాది. మా చెల్లె చనిపోవడం వల్ల నేను దేవుడి మీద పగబట్టి ఆయన వెతకడం ప్రారంభించాను. అలా నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాను. మిత్రులారా, 2000 పూర్వం ఓ గురుసేవ చేసి ఆయన్ని మెప్పించి ఒప్పించి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు నువ్వు సేవ చేస్తే గాని లభించని ఈ బ్రహ్మ విద్య ఇప్పుడు చూడండి, 5 ఏళ్ల పిల్లలు కూడా హాయిగా మహాయోగులు అవుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ మహాయోగులనే చెప్తున్నారు మాస్టర్. ఇప్పుడు 25 ఏళ్ల లోపు ఉన్న పిల్లలంతా మహాయోగులే. వారు తమ శక్తిని, తమ జ్ఞానాన్ని పంచడానికే ఈ భూమి మీద పుడుతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో 7 సంవత్సరాల లోపు సుమారు ఒక 6 నా మనవలు మనవరాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళకు కథలు చెప్పి ఇప్పుడు వాళ్ళే మాకు కథలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బాయిల్డ్ ఎగ్ కూడా తినరు. ఎందుకు తినరురా బాబు అని అడిగితే, నీకు తెలియదా, పత్రిజీ తాత చెప్పాడు మాంసాహారం తినకూడదు గుడ్డుతో సహా అని, ఇంత మాత్రం కూడా నీకు తెలియదా అని నాకే జవాబు చెప్తుంటారు వాళ్ళు. ఇటీవల కడతాలు వెళితే వాళ్ళ తండ్రి, అంటే మా చిన్నబ్బాయి, మొత్తము కడతాలంతా తిప్పి చూపించాడు. ఇంటికి వచ్చినాక నన్ను ఒక ప్రశ్న వేశారు వాళ్ళు. చూడండి, అంతా చూపించాడు,
నాయన మాకు, కానీ పత్రి తాతను చూపించలేదు అన్నారు వాళ్ళు. చూడండి వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఆయన లేడు, ఇప్పుడు శరీర త్యాగం చేశారని తండ్రి చెప్పలేదు. మళ్ళీ ఇటీవల మళ్ళీ పోయాం కలతాల్లో, అక్కడ ఎవరూ లేరు. బ్రహ్మర్షి పితామహ మహాసామయ్య దగ్గర అక్కడ సారుకు సంబంధించిన ఫోటోల బోర్డు ఉంది. ఆ బోర్డు చూశారు ఈ ఇద్దరు అబ్బాయిలు. చూస్తే అక్కడ సారు ఊరేగింపు పటం చూశారు. వాళ్ళకి అర్థమైపోయింది, అయితే పత్రి తాత దేవుడి దగ్గర పోయాడా, అందుకనే కనపడతలేడా అని మళ్ళీ నాకు చెప్పారు. వాళ్ళు కూర్చొని అక్కడ ధ్యానం చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం శారీరకంగా పిల్లలు అని అనుకుంటున్నాం, వారికి ఏమీ తెలియదని అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు ఏదో చెప్పాలని పంతులు అమ్మలు వాళ్ళు అంట పడుతున్నారు. కానీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ మాట మన పత్రి సార్ ముందే చెప్పాడు. పెద్దలు పిల్లల నుంచి నేర్చుకోమన్నాడు ఆయన. మరి పురుషులను అయితే ఆడవాళ్ళ నుంచి నేర్చుకోమన్నారు. ఇలా ఎన్నో చెప్పారు మాస్టర్. కానీ మనం వాటిని అవగాహన చేసుకోవడానికే మరి ఒప్పుకోవడానికి మన పాత మనసు ఒప్పుకోలేదు. అందుకే మనసు శూన్యం చేసుకుంటే తప్ప నువ్వు ముందుకు పోలేవు మిత్రమా. మనసుతో కనెక్షన్ పక్కకు పెట్టండి అని పరమ గురువులు చెప్తున్నారు. అప్పుడే ఈ వచ్చే న్యూ ఎనర్జీ, అసెన్షన్ ఎనర్జీ, నక్షత్ర లోకాల నక్షత్ర మిత్రుల సహాయ సహకారాలు, వారు చెప్పే వార్తలు మనం వినగలం. ఇప్పుడు దివ్య జీవన బాంధవ్యాలు అలా పత్రి సార్తో తయారు కాబడ్డ వారే మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ న్యూటన్ సారు మరియు లక్ష్మీ మేడం. వారు బయటకు తెచ్చిన బుక్కే దివ్య జీవన బాంధవ్యాలు. వారు విదేశాల్లో తిరుగుతున్నప్పుడు ఒక చోట వారికి ఈ సమాచారం తెలుసు. ఈ గ్రంథాన్ని మనందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇందులో అనేక ఒక 10-15 చాప్టర్లు మనం ఎప్పుడూ చూడని విషయాలన్నీ అందులో ఉన్నాయి. దివ్య జీవన బాంధవ్యాలు. ఇప్పుడు నా ర్యాకులో అదొక చిన్న పుస్తకం అన్నమాట. నిన్న వెతికాను, దొరకలేదు. కానీ అందులో విషయాలు కొన్ని నాకు తెలుసు. అందుకని దివ్య జీవన బాంధవ్యాలు అనే టాపిక్ మీకు ఇచ్చాను. ఏమిటంటే ఒక ఆత్మ ఈ భూలోకములో పుట్టడానికంటే ముందు పైలోకములో ఏం జరుగుతుందో ఈ మొదటి అధ్యాయంలో చెప్పారు. అక్కడ ఆత్మ పితృదేవతల మరి గురుమండలి ఎదుట సమావేశమై తను పుట్టబోయే జన్మ గురించిన ప్రణాళికను ముందు పెడుతుందట. నేను ఫలానా ఊరిలో పుడతాను, ఫలానా కుటుంబంలో పుడతాను, పుట్టిన తర్వాత నేను ఈ పని ఇలాగా చేస్తాను అని చెప్తుందట. అప్పుడు వారు ఆ ప్రణాళికనంతా పరిశీలించి ఏ క్షణంలో ఏ రోజు భూలోకం వెళ్ళాలో వాళ్ళు అనుమతిస్తారు. ముందైతే ఆత్మ తన ప్రణాళికను ముందు పెట్టుకోవాలి. ఎక్కువ సార్లు మళ్ళీ ఒకే జాతిలోకి ఒకే వంశంలోకి ఒక ఆత్మ పుడుతూ ఉంటుందట. ఆ ప్రణాళిక 3 రకాలుగా ఉంటుంది మిత్రులారా. ఆత్మ ప్రణాళిక లేదా జన్మ ప్రణాళిక 3 రకాలుగా ఉంటుంది. మొదటిది తనతో తనకు ప్రణాళిక. అంటే ఆత్మ తన వ్యక్తిగతంగా మొదట నిర్ణయించుకునే ప్రణాళిక ఏమిటంటే, నేను భూలోకం వెళ్ళి డాక్టర్ని అవుతాను, ఒక టీచర్ని అవుతాను, ఒక ఇంజనీర్ని అవుతాను, ఒక వ్యాపారిని అవుతాను, ఒక లీడర్ని అవుతాను అని ఇప్పుడు మనం చూస్తున్న ఎన్ని వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు ఉన్నాయో వీటన్నిటి గురించిన ఆత్మ ముందు తనతో తానకు ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇక రెండవది, నాకు ఎదుటి వ్యక్తికి ప్రణాళిక అనుకుంటుందట ఆత్మ. ఎదుటి వ్యక్తి ఎవరయ్యా అంటే తల్లి లేదా తండ్రి లేదా భర్త లేదా భార్య లేదా కొడుకు లేదా బిడ్డ లేదా మిత్రుడు, ఇలాగ రెండవ వ్యక్తికి తనకు మధ్య ఒప్పందం బిట్వీన్
టూ పీపుల్, అగ్రిమెంట్ బిట్వీన్ టూ పీపుల్, ఇద్దరి మధ్య ఒప్పందం వేసుకుంటుందట. ఆ ఒప్పందం ప్రకారమే భూమి మీద జీవిస్తుంది అది. ఇక మూడవ అగ్రిమెంట్ ఏమిటంటే తనకి ఒక గుంపుకి. ఇప్పుడు జూమ్ క్లాసులు ఎన్నో నడుస్తున్నాయి మన సొసైటీలో. మరి మీరు పత్రిజీ మహిళా చైతన్యం గ్రూపులోనే ఎందుకు జాయిన్ అయ్యారు అంటే అది ప్లాన్లో భాగంగానే మీరు ఇప్పుడు ఈ గ్రూపులో జాయిన్ అయ్యారు అన్నమాట. మనము ఈ భూమి మీద ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. మరి మనం పిరమిడ్ సొసైటీలోనే ఎందుకు చేరాం? ఈ భూమి మీద ఎంతో మంది గురువులు ఉన్నారు. మరి మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీనే ఎందుకు గురువుగా భావించి అంగీకరించాం? ఇదంతా మన యొక్క ఆత్మ ప్రణాళికల భాగంగానే జరుగుతుంది మిత్రులారా. మళ్ళీ మొదటికి వెళ్దాం. వ్యక్తిగత ఒప్పందం. వైఎస్ఆర్ మీకు తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తండ్రి ఆయన్ని డాక్టర్ కోర్సు చేయించాడు. 5-6 సంవత్సరాలు ఆ కోర్సు అంతా అయిపోయినాక ఆయన డాక్టర్ కాలేదు. ఆయన తండ్రి రాజరెడ్డి గారు ఏమన్నారంటే, ఒరే ఊళ్ళో ఒక ఆసుపత్రి కట్టిస్తాను, నువ్వు ఇక్కడ మంచిగా వైద్యం చేద్దు కానీ చుట్టూ ఉన్న ఒక 10 ఊళ్ళకి అంటే, ఆయన నాకు వైద్యం మీద ఇంట్రెస్ట్ లేదు, నేను లీడర్గా ఎదగాలనుకుంటున్నాను అని తండ్రి మాటను పక్కన పెట్టి ఆయన కాలేజీ నుంచే ఒక నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకొని 25 ఏళ్ళు పోరాటం చేసి ఒక ముఖ్యమంత్రిగా అయ్యారు, మనందరికీ తెలుసు. అలాగే మరొక రాజశేఖర్ ఉన్నారు, ఆయన కూడా డాక్టర్ రాజశేఖరే. ఆయన ఒక హీరో అయ్యారు. ఆయన మద్రాసు నివాసి, వాళ్ళ తండ్రి ఒక నిర్మాత. ఆయనను కూడా డాక్టర్ కోర్సు చేయించారు. మధ్యలో ఒక నిర్మాత ఒకరోజు ఆ అబ్బాయిని చూసి ఇంటి దగ్గర, మీ ఓడు హీరో లాగా ఉన్నాడాయా, వీని పెట్టి ఒక సినిమా తీద్దాం అన్నాడు. ఆ తండ్రి ఒప్పుకోలేదు. మా ఓడు హీరో ఏంది, యాక్టింగే రాదు వాడికి అంటే, లేదు ప్రయత్నం అయితే చేద్దాము, ఆ సినిమా సక్సెస్ అయితే ఓకే, లేకపోతే చదువుకుంటాడు అని మొదట సినిమా తీశారు. బహుశా దాని పేరు వందే మాతరం అనుకుంటా. అలా రాజశేఖర్ గారు ఒక హీరోగా మన తెలుగు ప్రేక్షకులందరి చేత మెప్పు పొంది ఆయన జీవితాన్ని మరొక హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 2 అమ్మాయిలకు తండ్రి, వాళ్ళు కూడా మరి యాక్టింగ్లోకి సినిమాల్లోకి వస్తున్నారు ఇప్పుడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి మిత్రులారా అంటే, మన ఆత్మ ప్రణాళిక ప్రకారమే ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉంటాము. వేరే వేరే కోర్సులలోకి మన తల్లిదండ్రి పెట్టినా కూడా అది మనకు నచ్చదు. మరి మన ప్రణాళిక ప్రకారమే మనం జీవిస్తున్నాం అనడానికి రుజువు ఏమిటి అంటే, ఏ పని చేస్తే నీకు ఆనందం వస్తుందో అదే నీ ప్రణాళిక. ఇప్పుడు మీ వ్యక్తిగత ప్రణాళికని మీరు చెక్ చేసుకోండి మిత్రులారా. మీరు చేసే ఆ పనిలో మీకు ఆనందం వస్తుందా? ఓ గృహిణిగా మీకు ఆనందం వస్తుందా? మరి గృహిణిగా ఉంటూ మీరు ఒక జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో మీకు ఆనందం వస్తుందా అని చూసుకున్నట్లయితే మీ ఆత్మ ప్రణాళిక, మీ వ్యక్తిగత ప్రణాళికలో ఉన్నారా లేదా మీకే తెలుస్తుంది మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా 35 ఏళ్ల పాటు ఓ జాబ్ చేశారు. మరి వదిన చెల్లెనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 అమ్మాయిలకు తండ్రి అయ్యాడు. కానీ ఆ జాబు, ఆ జీవితం ఆయనకు నచ్చలేదు. అప్పుడు గురువు యొక్క సూచన మేరకు ఆయన ధ్యాని అయ్యారు. తర్వాత సొసైటీని నిర్మించారు. తర్వాత కర్నూలులో బుద్ధా పిరమిడ్ నిర్మించారు. చూసారా? ఆయన ఆత్మ ప్రణాళికలోకి సుమారు రావడానికి 35 ఏళ్ళు పట్టింది. అందరికీ అంత ఈజీ కాదు ఆత్మ ప్రణాళికలోకి రావడం. వెనకో ముందో మొత్తానికైతే మనం మన ఆత్మ ప్రణాళికలో రైలు పట్టాలు అయితే ఎక్కాం. ఇప్పుడు ప్రయాణం చాలా ఈజీ. ఇక మిత్రులారా, రెండవ అగ్రిమెంట్ ఏమిటంటే ఇద్దరి మధ్య అగ్రిమెంట్. ఒక అద్భుతమైన కథ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మహాభారతంలో ఉంది. కృష్ణుడు కుచేలుడు మీకు తెలుసు కదా, వారిద్దరూ క్లాస్మేట్స్. కృష్ణుడు ద్వారకకి రాజు అయిన తర్వాత ఆ కుచేలుడు
తండ్రి అయింది 27 మంది పిల్లలకు తండ్రి ఆయన. కటిక దరిద్రం. ఆయన భార్య ఒకరోజు, ఏమయ్యా నువ్వు కృష్ణుడు చదువుకున్నారని గొప్పగా చెప్తావు, ఆయన ఇప్పుడు రాజయ్యాడు, నువ్వు వెళ్ళి ఆయన సహాయం కోరు అంటే భార్య మాట తీసేయలేక రోజు ఆమె వెంటబడడం వల్ల ఆయన ఆ రోజు కృష్ణుని కలుసుకోవడానికి బయలుదేరాడు. మిత్రుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళాలి, మరి ఎలా అన్నప్పుడు ఆమె తన ఇంట్లో ఉన్న ఓ గుప్పెడు అటుకులు ఆయన కండువ చివర మూట కట్టి పంపుతుంది. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. కేవలం కృష్ణ దర్శనం చేతనే ఆయన అష్టదరిద్రాలన్నీ దూరం అయిపోయి ఆయన ఐశ్వర్యవంతుడయ్యాడు. ఇది ఇద్దరి మధ్య ఒప్పందం. ఇక మరొక ఇద్దరు ఉన్నారు, ద్రుపదుడు, ద్రోణాచార్యుడు. మీకు తెలుసు, కౌరవులకి పాండవులకి ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పే గురువు. మరి ఈయన క్లాస్మేట్ ఎవరో మీకు తెలుసా? ద్రోణాచార్యుడి క్లాస్మేట్ ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు. ద్రుపద మహారాజు కూడా రాజైనాక ద్రోణాచార్యుడు వివాహమై ఏ జాబు లేక, ఓ కొడుకు పుడితే వాడికి పాలు పోయడానికి కూడా ఒక గోవు లేక ఉన్న దశలో ఆయన భార్య కూడా, ఈ రాజుగారు మీ ఫ్రెండ్ కదా, వెళ్ళి సహాయం అడుగు అంటే ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు సభకు వెళ్ళి పరిచయం చేసుకుంటే ఆయన కనీసం తన బాల్య మిత్రుడని, మరి క్లాస్మేట్ అని కూడా చూడకుండా నానా మాటలు అని తిట్టి సభలో నుంచి బయటకు వెళ్ళగొడతాడు. ఒరేయ్ బాపన ముండా కొడక, నీకు నేను మిత్రుడేంద్రా అని ఇలా ఇన్సల్ట్ చేస్తాడు. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక రాజు కాబట్టి మిత్రత్వానికి విలువ ఇవ్వడు. ద్రోణాచార్యుడు బయటకు వచ్చి దీక్ష పడతాడు. ఏమిటంటే, నన్ను నిండు సభలో అవమానించాడు ఈ క్షత్రియుడు, వీనికి తగిన శాస్త్రి ఏదో ఒక రోజు నేను చేస్తాను అని అనుకొని ఇంటికి వెళ్ళి జరిగింది చెప్తే, అప్పుడు ఆమె యొక్క అన్న కృపాచార్యుడు, ఆమె పేరే కృపి, ఆమె అన్న కృపాచార్యుడు హస్తినలో ఆ కురు పాండవులకి కత్తి విద్య నేర్పే గురువు ఆయన. ఇప్పుడు మా అన్నగారి దగ్గరికి పోదాము, ఆయన పెద్ద జాబ్లో ఉన్నాడు, మరి హస్తనాపురం రాజ్యంలో ఉన్నాడు అని ఆ భార్య మాట విని ద్రోణుడు, ఇంకా ఆచార్యుడు కాలే ఆయన, ద్రోణుడు ఢిల్లీ హస్తనాపురం వస్తారు. అప్పుడు అక్కడ భీష్ముడు ఆయనని తన మనవలకి విలువిద్య నేర్పడానికి ఆచార్యుడుగా నియమిస్తాడు. అప్పుడు ఆయన ద్రోణాచార్యుడు అవుతాడు. శిష్యులను తయారు చేసుకుంటాడు 105 మందిని. ఇప్పుడు గురుదక్షిణ ఏమి ఇయ్యాలి గురువా అంటే, ఆ ద్రోణాచార్యుని ఓడించి నా దగ్గర తీసుకురండి అంటాడు. అప్పుడు 100 మంది కౌరవులు దాందే ఉందని ద్రోణాచార్యుని మీద, ద్రుపద మహారాజు మీదకి యుద్ధానికి వెళ్తారు, పాంచాల దేశం. కానీ ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళ గురువు క్లాస్మేట్ వాడు ద్రుపద మహారాజు. వీళ్ళ చేతన ఏమవుతుంది, ఓడిపోయి వెనక్కి వస్తారు. అప్పుడు పంచపాండవులు 5గురు వెళ్తారు. అప్పుడు అర్జునుడు ద్రుపద మహారాజును ఓడించి కట్టేసి తీసుకొచ్చి గురువు కాళ్ళ మీద వేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది మహాభారతంలో ఉంది. అంటే ఏమిటి? ఇద్దరి మధ్య ఒప్పందం. కృష్ణ కుచేలుడేమో మిత్రత్వాన్ని ప్రదర్శిస్తే, ద్రౌపదులేమో పగ ప్రతీకారంతో మరి ఆ ఒప్పందం ముగిసింది. చూడండి, ఇలాగ ఇద్దరి మధ్య ఇంకొక ఉదాహరణ ఉంది మహాభారతంలో. ఆయనే కర్ణుడు దుర్యోధనుడి మధ్యలో ఒప్పందం. యుద్ధం పెట్టినాక ఆఖరి నిమిషంలో తల్లి వెళ్ళి చెప్తుంది, కానీ వినడు కర్ణుడు. చివరికి కృష్ణ పరమాత్మ వెళ్తాడు. ఒరే బాబు, నువ్వు కర్ణుడు కాదురా బాబు, నువ్వు పంచ పాండవులకి అన్నవి, నువ్వు ఇప్పుడైనా పాండవుల వైపు చేరి ధర్మం కొరకు యుద్ధం చేయి అంటే కర్ణుడు అసలే వినడు. నన్ను నమ్ముకోనే నా స్నేహితుడు ఈ యుద్ధం పెట్టాడు,
మరి నేను ఇప్పుడు పార్టీ మారితే మిత్ర ద్రోహం అవుతుంది, నా మిత్రుడి కోసం నేను ప్రాణమైనా ఇస్తాను అంటాడు ఆయన. అదే చేస్తాడు కూడా. అంటే చూడండి, ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఎలాగా నిలుపుకున్నాడు కర్ణుడు. ఇలాగా మన జీవితంలో కూడా మనకు కూడా మరొక వ్యక్తి, అతను తండ్రి కావచ్చు, లేదా తల్లి కావచ్చు, లేదా భర్త కావచ్చు, లేదా భార్య కావచ్చు, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా ఆ బంధాన్ని నిలుపుకుంటారు, మెయింటైన్ చేసుకుంటారు. ద అగ్రిమెంట్ బిట్వీన్ టూ అనేది అద్భుతమైన మన ఆత్మ ప్రణాళిక మిత్రులారా. ఇక మరొకటి, మనకు ఒక బృందానికి, ఒక గ్రూప్కి మధ్య అగ్రిమెంట్. మనం ఒక ఊళ్ళో పుట్టాము, ఒక దేశంలో పుట్టాము, ఇది ఒక గ్రూప్. జననీ జన్మభూమిక్ష స్వర్గాదపి గరీయసి అంటారు కదా. ఈ మాట అన్నది ఎవరంటే శ్రీరామచంద్రుడు. ఎక్కడ అన్నాడో తెలుసా? లంకలో అన్నాడు. లక్ష్మణ స్వామి ఆ రావణాసురుడిని చనిపోయిన తర్వాత అన్నతో అన్నాడు అన్నమాట, అన్న ఈ లంక అంతా కూడా సువర్ణమయంగా ఉంది, బంగారు మేడలు, వజ్రాలు, వైఢూర్యాలు, మనం ఇక్కడే సెటిల్ అయిపోదాము, అలా అయోధ్యకెందుకు అంటే అప్పుడు ఈ మాట చెప్పాడు రాముడు. ఏమని? జననీ జన్మభూమిక్ష, కన్న తల్లి కన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి, వాటిని ఎప్పుడూ మనం వదిలిపెట్టకూడదు. ఇప్పుడు మనం లంకలో స్థిరపడితే ఇక్కడ వారు మనల్ని ఏమంటారంటే, ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు ఇక్కడ బాగుపడ్డారు అంటారు. స్థానికులుగా వీరు ఎప్పుడు మనల్ని గుర్తించరు. ఇప్పుడు 200 సంవత్సరాలు పరిపాలించిన ఇంగ్లీష్ వాళ్ళనే మనం ఏలగొట్టాం కదా భారతీయులము. స్వాతంత్రం కోసం పోరాటం చేశాం కదా, ఆసేతు హిమాచలము. అంటే ఎప్పటికైనా మన స్వస్థలములో స్థిరపడమే స్వర్గంతో సమానమని ఓ 10,000 సంవత్సరాల పూర్వము శ్రీరామచంద్ర స్వామి చెప్పి ఉన్నాడు. కాబట్టి గ్రూపు, మీ ఊరుతో మనకు సంబంధం, కన్న తల్లి కన్న ఊరు అంటారు. అలాగే మనం ఒక కులంలో పుట్టాం, అది కూడా గ్రూపే. చాలా మంది కులం పేరుతో వెలిగిపోతూ ఉంటారు, మా కులస్తుడు మా కులస్తుడు అంటారు, వాళ్ళతోటే జత కడతారు. ఇక మతం కూడా ఒక గ్రూప్ మిత్రులారా. ఈ మతంలోనే ఎందుకు మనం పుట్టాం ఆలోచించుకోవాలి. మన ఎన్నిక ఇది, మన ఎన్నిక ఇది. అలాగే మీరు ఏ గ్రూపులో చేరినా సరే అది మీ ఎన్నికే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆహ్వానం మేరకు ఇందులో చేరాం, తెలుసో తెలియకో ముందైతే. కానీ ప్రయాణం చేస్తా ఉంటే అమ్మయ్య నేను చేరవలసిన చోటు చేరానురా బాబు అని అనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి. ఇక మరొక దారి పట్టవలసిన అవసరమే లేదు కదా, మరొక సంస్థను వెతుక్కోవాల్సిన అవసరమే లేదు కదా. నేనైతే హైదరాబాద్ వచ్చి నా మొదటి గురువుని వదిలేసినప్పుడు ఆయన బ్రహ్మంగారి మఠం యాత్రకు తీసుకెళ్ళి అక్కడ మేకను కోసి మాంసం పెట్టేవారు మా గురువు గారు. నాకు అది నచ్చలేదు. ఇదేమి గురువు గారు అని అంటే ఆయన ఇది మాంసమే అది మాంసమే అనేవాడు. అహింసో పరమధర్మ అని గురువులంతా చెప్తే ఆయన అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. మరి రెండవ విషయం ఏమిటంటే, నేను ఒక 24 ఏళ్ళు ఆయన సేవ చేసి అంతో ఇంతో జ్ఞానం నిండితే తోటి వారికి చెప్దాము అంటే ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. అనుమతి లేనిదే నువ్వు నీ భార్యకు కూడా చెప్పవద్దు అన్నాడు ఆయన. మరి 2000 కంటే ముందు
గురు సాంగత్యం అలా ఉన్నది, గురువుల స్వభావం అలా ఉన్నాయి. అప్పటి కాలానికి అప్పటి పద్ధతులు అవి. ఈ 2 కారణాల వల్ల నేను 24 ఏళ్ళు సేవ చేసి ఆయన్ని వదిలేశాను 2000 సంవత్సరంలో. అప్పుడు మరొక గురువు కోసం వెతికాను, ఎన్నో ఆశ్రమాలు తిరిగాను నేను. భగవాన్ సత్యసాయి పుట్టపర్తి కూడా వెళ్ళాను, కానీ ఎవరూ లింకు కాల. హైదరాబాద్లో మీరు ఏ బజారుకి వెళ్ళినా ఆధ్యాత్మిక బోర్డులు కనిపిస్తాయి. ఇంటికి ఒక బోర్డు కనిపిస్తుంది మిత్రులారా, మీరు నమ్మలేరు. హైదరాబాద్లో అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. నేనైతే లోపలికైతే వెళ్ళలేదు, అన్ని బోర్డులు చదువుకుంటూ తిరిగాను హైదరాబాద్ అంతా ఓ ఏడాది పాటు. అలా చివరికి ఏ బడిలో నేను పనిచేస్తున్నానో హెడ్ మాస్టర్గా సాగర్ దగ్గర, ఆ బడికే ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చాడు. అది నా యొక్క అదృష్టం. ఆయన రావడమే 6వ తరగతి పిల్లలకి ఆరు బయట ధ్యానం పెట్టారు. అప్పటిదాకా నాకు ధ్యానం తెలుసు, జ్ఞానం తెలుసు. 25 ఏళ్ళు బ్రహ్మంగారి మఠం చుట్టూ తిరిగాం, ఆయన జీవితం అంతా పరిశోధించాం, కానీ పక్కవాడికి ధ్యానమే చెప్పలేదు. ఎప్పుడైతే ఆయన 10 ఏళ్ల పిల్లలకి ధ్యానం కూర్చోబెట్టాడో నాకు నమ్మశక్యం కాలేదు. అప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఏంది మాస్టర్, పిల్లల్ని కళ్ళు మూసుకొని కూర్చోబెట్టారేంది? మరి వాడు కళ్ళు తెరవకపోతే ఎవడు దిక్కు? ఊరోళ్ళు మన ఈపులు బలగొడతారు. ఇదేమి కథ? నిన్ను సైన్స్ చెప్పమంటే పిల్లల్ని కళ్ళు మూసుకొని కూర్చోబెట్టావే ఏందయ్యా అన్నాను, నాకేం తెలవనట్టు. అప్పుడు ఆయన ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. ఒకే ఒక మాట చెప్పాడు ఆయన, ఆ రోజులు పోయాయి సార్ అన్నాడు. ఎంత విచిత్రం చూడండి, ఒక పిరమిడ్ మాస్టర్ ఎంత అద్భుతంగా మాట్లాడుతాడు. నిజంగా అలా నేర్పాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆ రోజులు పోయాయి సార్, రహస్యం బట్టబయలైంది సార్ అన్నాడు ఆయన. అదేంది అని నేను అన్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనే ఆయన ఈ భూమి మీద పుట్టి ఈ ధ్యానాన్ని రోడ్డు మీదకి తెచ్చాడు సార్ అని చెప్పాడు. ఆయన పక్కా కమ్యూనిస్టు, ఆయనకి దేవుడి మీద నమ్మకమే లేదు. కొబ్బరికాయలు, పూజలు, బొట్టు, బోనం ఏం తెలియదు మా టీచర్కి. కానీ ఆయన పత్రి సారు సైంటిఫిక్ వే, ఈ మెడిటేషన్ సైన్స్ చెప్పడం చూసి నేను అట్రాక్ట్ అయ్యాను సార్ 2003లో అన్నాడు ఆయన. అక్కడెక్కడో జగ్గైపేటలో సారు క్లాసులో నేను విని అట్రాక్ట్ అయ్యాను అన్నాడు. ఇది జరిగి 2006లో నాకు పరిచయం. పత్రి సారు అనే పేరు వినపడడం 2006లో. పత్రిజీ అంటే అది ఏ పేరో కూడా తెలియదు నాకు. అది గ్రీకా, లాటినా, మరాఠియా, పంజాబీయా కూడా తెలియదు. మరి ఆయన్ని నేను చూడాలి అర్జెంటుగా, ఎక్కడ ఉంటాడా అంటే మీకు దొరకడు సార్ అన్నాడు మా సార్. అదేంది అంటే ఆయన రోజు ఒక ఊళ్ళో ఉంటాడు, మీకెక్కడ దొరుకుతాడు సార్ అన్నాడు. మరి ఎలాగయ్యా, ఆయన ఏమైనా పుస్తకాలు రాశాడా అన్నా. సరే చాలా పుస్తకాలు ఉన్నాయి అంటే అప్పుడు ఆయన తెచ్చిచ్చాడు. అదే మరణం లేని మీరు, న్యూ ఎనర్జీ, యోగ పరంపర, వాక్క్షేత్రం, ఇలాంటి పత్రి సారు, సేతు, మహావిజ్ఞానం. అలా నేను ఈ పిరమిడ్ సొసైటీలోకి మా సైన్స్ టీచర్ ద్వారా పరిచయం అయ్యాను. ఆయన పేరు పరశురామ్ సారు. ఈజ్ ఏ గ్రేట్ పిరమిడ్ మాస్టర్. మిర్యాలగూడెంలో ఉంటారు ప్రస్తుతం. తర్వాత నేను 2006 ఫిబ్రవరి 12వ తారీఖు దిల్సుఖ్నగర్లో బ్రహ్మర్షి పితామహ తమ తల్లిగారైన సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెనింగ్ లో మొదటిసారి కలుసుకున్నాను. నేను ఆల్రెడీ గురుసేవ చేసి ఉన్నాను. ఒక బ్రహ్మర్షిని దర్శించినంతనే నా ఆత్మ ఆకాశంలో విహరిస్తోంది, మాట్లాడడానికి మాటే రావట్లేదు. 50 మంది సమావేశం అయ్యారు. నేను ఒక్కడనే కొత్తవాడిని, మిగతా వాళ్ళంతా పాతవాళ్ళు. నేను టెలిపతిక్గా అడుగుతున్నాను సార్ని, సార్ మీరు 5 సంవత్సరాల పిల్లలకు ధ్యానం అంటున్నారు, యోగం అంటే ఆగమని చెప్తున్నారు ఓ పక్క, మరి మీరేమో 5 సంవత్సరాల పిల్లలకే ధ్యానం చెప్పమంటే వాడు కళ్ళు మూసుకొని కూర్చొని కళ్ళు తెరవకపోతే ఎవడు దిక్కు అని అడిగాను ఫస్ట్ ప్రశ్న.
ఎందుకంటే నేను ఒక టీచర్ని. మరి విద్యార్థులకు ధ్యానం చెప్పమనంటే వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కళ్ళు తెరవకపోతే ఎవడు దిక్కు అనేది నా మొదటి ప్రశ్న. అప్పుడు సారు టెలిపతికే నాకు జవాబిచ్చారు. ఏమిటంటే, మన పని ధ్యానం చెప్పడం, ఆ ధ్యానిని రక్షించేవారు ఉన్నారు అన్నాడు. అంటే ఎక్కడున్నారు సార్ అన్నాను. నాకు అన్ని అనుమానాలే. అప్పుడు ఆయన అన్నారు, కనబడరు అన్నాడు. ఓరు నాయన, ధ్యానిని రక్షించే వాళ్ళు కనబడకుండా వాడు ఎడకనే ఉంటారా? నేను మొదటిసారి విన్న ఈ సమాచారం. నాకెంతో ధైర్యం వచ్చింది. అమ్మా, మనం విద్యార్థులకు ధ్యానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా మొదటి గురువు చెప్పొద్దన్నాడు కదా. ఇక్కడ బ్రహ్మర్షి ఏమంటున్నాడు అంటే, బాబు నీకు ధ్యానం జ్ఞానం తెలిసి చెప్పకపోతే దైవ ద్రోహం అంటున్నాడు. ఎందుకు సారా అని అడిగాను నేను. నేను బ్రహ్మంగారి చరిత్రలో ఒక వింత విషయం చదివాను. ఏమిటంటే, భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణుకి మొరపెట్టుకుంటది. ఏమని? పాపభారం పెరిగింది స్వామి, నేను మోయలేను, మీరు వచ్చి ఉద్ధరించండి అంటుంది. ఆయన నేను వస్తాను అని మాట ఇస్తాడు. వీర బ్రహ్మంగారిలాగా పుట్టాడు అని ఆ చరిత్రలో మొదటి అధ్యాయంలో ఉంటది. నేను ఒక్కనాడు నమ్మలే ఆ విషయం. ఎందుకంటే బ్రహ్మంగారు అంటే గురువులో ఒక గురువు, ఈయన మహావిష్ణు అవతారం ఏమిటి అని అనుకునేవాడు. 25 సంవత్సరాలు ఆ మఠం చుట్టూ తిరిగినా కూడా నాకు నమ్మకం లేదు. అంతవరకు ఏ గురువు చెప్పని కాలజ్ఞానం చెప్పింది మొనగాడు ఒకే ఒక బ్రహ్మంగారు. ఈ భూమి మీద ఎంతో మంది గురువులు పుట్టారు, ఎవరూ కాలజ్ఞానం చెప్పలేదు. అప్పటికి కూడా నాకు అర్థం కాలేదు. ఒక వ్యాస భగవానుడే భవిష్యత్తు పురాణం రాశారు. ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ ఏమన్నారంటే, బాబు ఈ భూమాత ఎంత అద్భుతమైన విషయం చెప్పారు, నమ్మలేరు మనం ఆ విషయం. ఆయన నోట విని నేను నమ్మలేదు. ఈ భూమాత దింపుడు కళ్ళం ఆశలో ఉందన్నాడు ఆయన 20 ఏళ్ల క్రితం. ఈ మాట నాకు చెప్పారు. అంటే భూమాత పని అయిపోయింది, మోసుకెళ్తున్నారు ఆమె శరీరాన్ని, మధ్యలో దించారు. ఇప్పుడు నీవు గనక ధ్యానం జ్ఞానం ఇవ్వకపోతే భూమాత లేచి కూర్చోదు, యుగాంతం అయిపోతుంది మీ బ్రహ్మంగారు చెప్పినట్టు అన్నాడు పత్రి సార్. ఇప్పుడు మనం ధ్యానం జగత్తును నిర్మించాల. మనము ధ్యాన జగత్తును నిర్మిస్తేనే భూమాత ఉద్ధరించబడుతుందని చెప్పారు. అందుకనే నాకు 2 పర్మిషన్లు వచ్చాయి. ఒకటి, ధ్యానం జ్ఞానం చెప్పాలి భూమాత ఉద్ధరణ కోసం. రెండవది, చెప్పడం మన వంతు, చూసుకోవడం మాస్టర్ల వంతు. ఎంత ఈజీగా ఉంది ధ్యాన ప్రచారం అనిపించింది నాకు. మనకి ఏ బాధ్యత లేదు. ఒకప్పుడు గురువులదే అంత బాధ్యత, నేను చూసుకుంటాను అంటే నా గురువు ఉన్నాడు అనే నమ్మకంతో శిష్యులు పెరిగారు ఆ రోజులలో. కానీ ఇప్పుడు బ్రహ్మర్షి ఏమన్నారు, చూసుకునేవాళ్ళు వేరే ఉన్నారు బాబు, నీ పని చెప్పడమే, చెప్పకపోతే దైవ ద్రోహం అన్నాడు. మిత్రులారా, అప్పటికి ఇప్పటికి ఈ 20 ఏళ్లలో నేను పత్రి సారు పుస్తకాలు చదివాను, అలాగే ఇతర మాస్టర్ల పుస్తకాలు చదివాను. కానీ తర్వాత రోజులలో ఎన్నడూ పత్రి సారు తోటి యాత్రలు చేసినా మళ్ళీ ఆయన్ని ప్రశ్నించలేదు. ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదనిపించింది. ఆయన ఏం చేయాలి సార్ అని నేను మరొకసారి అడగలేదు. ఈ 20 ఏళ్ళు అలా ప్రచారంలో ఉన్నాను. మొదటి 10 సంవత్సరాలు అయితే నేను కుటుంబానే మర్చిపోయాను. ఎందుకంటే ఇల్లు తలకబెడుతూ ఉంటే మనం పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటామా అని అనిపించేది నాకు. భూమాత ఒక పక్క మునిగిపోతుంటే నువ్వు నీ పిల్లలు, నీ సంసారం, నీ ఇల్లు వాకిలి, నీ సంపాదన అని తిరుగుతావా? అప్పటికే నేను రిటైర్ అయ్యాను. 2015లో నాకు ఇంటి మీద ధ్యాస కలిగింది. అప్పుడు మా పెద్ద అబ్బాయి పెళ్లి చేశాను. 2 ఏళ్ల తర్వాత మా చిన్న అబ్బాయి పెళ్లి చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనము కనుక ధ్యాన ప్రచారంలో ఉంటే, నీకు తెలిసింది నలుగురికి పంచిపెడుతూ ఉంటే, మరి మాస్టర్లు మన కుటుంబాన్ని, మన కుటుంబ సభ్యులు, ఇంకా చెప్తున్నాను మిత్రులారా,
మీ చూపు ఎవరి మీద ఉంటుందో, మీరు ఎవరి గురించి చింతిస్తారో వారందరినీ ఉద్ధరిస్తారు. ఇది నేను నా జీవిత అనుభవంగా చెప్తున్నాను. గత 20 ఏళ్లలో ఒక పిరమిడ్ మాస్టర్గా ప్రయాణం చేసినాక ఈ మాట చెప్తున్నాను. ఏ విషయంలో మనకి లోటు ఉండదు. నీకు కావాల్సింది నీ జీవితంలోకి వస్తుంది. నిన్ను వదిలిపెట్టి పోవాల్సింది వెళ్ళిపోతుంది. పోతుంటే చింతించకూడదు, వస్తుంటే సంబరపడకూడదు అని కదా సదానంద మహర్షి చెప్పారు. లేనిది కోరరాదు, ఉన్నది వద్దనరాదు, కోరు కోరి వెంటబడి సాధించరాదు అన్నాడు ఆయన. నీకు వస్తుంది నీ మేలు కొరకే, వచ్చేదే నీది, పోయేది నీకు అవసరం లేదు. అలా ఇప్పుడు నేను జీవిస్తున్నాను మిత్రులారా. నిన్ననో మొన్ననో ఒక గ్రంథంలో ఆ మాస్టర్ అద్భుతంగా ఒక సూచన చేశారు. మీరు ఇప్పుడు ఈ భూమాత మీద కుమ్మరించబడుతున్న ఎనర్జీస్ ధ్యానాన్ని పట్టుకోవాలి అంటే మీ మనసుతో కనెక్ట్ కాకండి అన్నాడు ఆయన. మనో ప్రయాణం పక్కకు పెట్టి ఆత్మ ప్రయాణం చేయండి అన్నాడు ఆయన. ఇదే మాట బ్రహ్మర్షి ఎప్పుడో చెప్పాడు. లీవ్ ద లాజిక్ మైండ్, లీవ్ ద లాజిక్ మైండ్, తర్కించే మనసును పక్కకు పెట్టండి, క్యాచ్ ద మ్యాజిక్ సోల్ అన్నాడు. అద్భుతమైన ఆత్మని పట్టుకోండి అన్నాడు బ్రహ్మర్షి పితామహ. చూడండి ఎంత గొప్ప మాట చెప్పారో. కానీ మనం ఇంకా మన పాత మనసుని వదిలిపెట్టడానికి మనసు బుద్ధి పుట్టడం లేదు. ఎప్పుడైతే నీవు ఓ 10 నిమిషాలు, ఓ అర్ధగంట, గంట మనసును శూన్యం చేసుకోవో అంతవరకు నువ్వు సమాధి స్థితిని పొందవు, కాలాతీతుడు కావు, మనో పరిధి నుంచి బయటపడవు మిత్రులారా. పతంజలి మహర్షి అదే చెప్పాడు. ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సమాధి అంటే ఏమిటి? మనో అతీతం, మనసు యొక్క ఆవలి స్థితికి చేరడం. ఈ దేహమే దేవాలయం అని చెప్పారు కదా. అండపిండ బ్రహ్మాండం అంతా ఇందులోనే ఉంది. నువ్వు కొత్తగా ప్రయాణం చేసి ఎక్కడికో చేరవలసిన అవసరమే లేదు. అంతర్ ప్రయాణం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు కదా మిత్రులారా. దివ్య జీవన బాంధవ్యం. ఈ జీవితం ఏమి పనికిమాలినది కాదు, కష్టభూయిష్టమైనది కాదు. ఇది గందరగోళ జీవితం కాదు, ఇది దివ్య జీవితం. ఇంకా న్యూ ఎనర్జీలో ఒక అద్భుతమైన వాక్యం చెప్పారు. ఈ జీవితం నీ కోసమే కాదు అన్నారు. ఒక అక్కినేని నాగేశ్వరరావు కబీర్ దాసు వేషం వేశాడు. నిజంగా ఆయన ఫకీరా కాదు కదా, ఆయన అన్నపూర్ణ స్టూడియో ఓనరు. మరి ఆయన వేసింది వేషం, వేషం ఆయన కాదు, అది ఒక పాత్ర. అలాగే మనం ఒక ఆత్మస్వరూపులం, రకరకాల నక్షత్ర లోక వాసులం. విశ్వం యొక్క పిలుపు మేరకు, పరమ గురువుల పిలుపు మేరకు ఎంతో డేరింగ్ డాషింగ్గా ఈ భూలోకంలో మానవులుగా ఈ పాత్ర ధరించడానికి వచ్చిన ఉన్నత లోక ఆత్మలం మనం. కానీ ఈ జీవితమే మనం అనుకొని నీ పరిమిత మనస్సు నిన్ను పరిమితిలో ఉంచి ఈ శరీరం, ఈ కుటుంబం, ఈ సంసారం, ఈ సంపాదన ఇదే మనము అని మనల్ని మాయలో పడేసి ముంచుతోంది. ఇది మనం ఒప్పుకున్న మొదటి కండిషనే. నేనెవరో నేను మర్చిపోయే ఒక మనిషిగా జీవిస్తానని చెప్పే వచ్చాం ఈ భూలోకం. మనం అంత డేరింగ్గా వచ్చాం కాబట్టి మనకు సాయం చేయడానికి ఈ ప్రకృతి, భూమాత, పంచభూతాలు, అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతా మన కోసమే ఉన్నారు. మనం దండాలు పెట్టాలని వారేం అనుకోవడం లేదు. మీరు నా అంత కావాలి అనే ఆ పరమేశ్వరుడు పార్వతీ మాత ద్వారా ఈ 112 ధ్యాన పద్ధతులు పరిచయం చేశాడు మహేశ్వరుడు. మొదట విజ్ఞాన భైరవ తంత్రం చదవండి, ఓషో గారు రాశారు. ఇప్పటికి 25 సూత్రాల మీద. అందులో మొదటి
7 సూత్రాలు శ్వాస మీదనే ఉంటాయి. మిత్రులారా, ఈ అవకాశం మరి ఇచ్చినందుకు పత్రిజీ మహిళా చైతన్య బృందం వారందరికీ, టెక్నికల్ టీంకి అందరికీ కూడా ఎంతో ప్రేమగా శ్రద్ధగా మీరందరూ విన్నందుకు మీ అందరికీ ఆత్మాభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి అంత అద్భుతంగా 25 సంవత్సరాలు ఆ ఒక మఠం వీరబ్రహ్మం గారు మఠం చుట్టూ తిరిగినా నాకు జ్ఞానం కలగలేదు. ఒక్క పిరమిడ్ మాస్టర్ వచ్చి చిన్న పిల్లలకు ధ్యానం చెప్తున్నప్పుడు సార్ అప్పుడు గురువులు కూడా అంటే అది చెప్తే ఆ జ్ఞానం వాళ్ళకి వెళ్ళిపోతుందేమో. అప్పటి నుంచి వేదాలు ఉపనిషత్తులు అన్నీ ఉన్నాయి సార్, కానీ అది పండితులకు మాత్రమే పరిమితం అని అవి వారు నేర్చుకుని మిగతా వాళ్ళకి నేర్పించకుండా ఆ జ్ఞానాన్ని దాచిపెట్టారు సార్. కానీ మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ వచ్చిన తర్వాత రహస్యం బట్టబయలైంది. అంటే ఉన్న జ్ఞానాన్ని అంతటిని బయటికి తీసి మొత్తం అంతా ఈ విశ్వానికి అందించిన మహాగురు సార్ పత్రిజీ, మా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్. మరి మళ్ళీ మీ నోటి వెంట మళ్ళీ అద్భుతంగా ఆ పత్రి సార్ అందించిన జ్ఞానాన్ని చాలా అద్భుతంగా తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మీరు వీలైతే ఇంకొక రోజు కూడా మాకు క్లాస్ అందించండి సార్. అలాగే మేడం, అలాగే. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. మా అమ్మ మీరు ఎవరైనా మీరు 3 గంటల నుంచే